ఆదికాండం 14 అధ్యాయం 21 నుంచి మనం 23 వచనాల వరకి చూసుకున్నట్లయితే గనుక 3 వచనాలలో ఏముంటుందంటే, మరి సొదొమ రాజు మరి అబ్రహాము యుద్ధంలో గెలిచిన తర్వాత ఒక ఆఫర్ ఇస్తాడనమాట. ఏంటి అంటే, మరి నువ్వు నాకు మనుషులనిస్తే నేను నీకు ధనాన్ని ఇస్తాననేసి ఒక ఆశ పెడతాడు. కానీ అబ్రహాము దానికి తిరస్కరిస్తాడనమాట. ఎందుకంటే మరి అబ్రహాము నా వలన ఆశీర్వదించబడ్డాడని ఏ మనుష్యుడు నా గురించి చెప్పుకోకూడదు. అది దేవుడికి మాత్రమే రావాల్సినటువంటి ఘనత. మరి యుద్ధంలో విజయానికి కారణం కేవలం దేవుడే అనేసి మరి అబ్రహాము ఎంతగానో నమ్మాడు కాబట్టి ఆ మాట పలికాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి ఆ యొక్క ధనములో నుంచి ఒక్క నూలు పోగైనను, మరి చెప్పుల దారం అంతైనను కూడా, మరి ఏ కొంచెము కూడా చిన్నదైనను పెద్దదైనను నేను తీసుకోననేసి చెప్పి మరి చెప్పడం మాత్రమే కాదు, కానీ మరి భూమికి ఆకాశానికి మరి నిచ్చెనలేసే దేవుడు, మరి భూమి ఆకాశాలను సృజించినటువంటి సర్వశక్తి గల దేవుడైన యెహోవా ఎదుట నేను చేతులెత్తి ప్రమాణం చేస్తున్నాననేసి అక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి. మరి నిజంగా మరి ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం చూసుకోవచ్చు. అంతటి విశ్వాసము కలిగి ఏదైనా నాకు ఆశీర్వాదం వచ్చిందంటే అది కేవలము దేవుడి వలనని, కానీ మనుషుల వలన అంటే మనుషులు చెప్పుకోవడానికి, అంటే అబ్రహాము మనుషుల వలన ఆశీర్వదింపబడ్డాడు అని చెప్పుకోవడానికి తన ఇష్టం లేక కేవలము మరి ఇక్కడ మనుషులకు ఘనత ఇవ్వట్లేడు, కానీ దేవుడికి మాత్రమే మహిమ వచ్చే విధంగా అబ్రహాము మాట్లాడినట్లుగా మరి ప్రమాణం చేసుకున్నట్లుగా మనకందరికీ కూడా ఈ యొక్క వచనాల ద్వారా అర్థమవుతుంది కదండి. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి ఆ యొక్క ఒకవేళ సొదొమ రాజు ఇచ్చేటటువంటి ఆ యొక్క మరి ధనానికి మరి ఆయన ఆశపడి ఉంటే కనుక, తీసుకొని ఉంటే కనుక, మరి అబ్రహాముకి మరి దేవుడికి ఉన్నటువంటి ఆ యొక్క మధ్య గల సంబంధం అనేది తెగిపోతుంది అని మరి అబ్రహాము గ్రహించాడు. కాబట్టి మరి ఆ విధంగా తిరస్కరించడం అయితే జరిగింది. మరి దేవుని యొద్ద చేసుకున్నటువంటి ప్రమాణం పైన అతను నిలబడ్డాడు కాబట్టి ఆ విధంగా చెప్పగలిగాడు. మనం కూడా మరి ఈ రోజులలో మరి దేవుని ఎదుట ఏదైనా ప్రమాణం తీసుకున్నట్లయితే కనుక, ఏదైనా మనం తీర్మానం తీసుకుంటే దానిపైన నిలబడే వారంగా ఉందాము. అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.